గత 15 ఏళ్లుగా 16 ఏళ్లుగా స్లోగా యుఎస్ఏ యొక్క ప్రభావం తగ్గటం ప్రారంభం. ఏం జరిగింది 10-15 ఏళ్లలో? అమెరికా డాలర్ యొక్క ప్రభావం స్లోగా తగ్గటం ప్రారంభం. ఒక 20 ఏళ్ల దాకా ప్రపంచ వాణిజ్యంలో 70% డాలర్లోనే జరిగింది. ఆ 70% ప్రస్తుతానికి 51% వచ్చింది. 20% తగ్గి. అమెరికాలో కూడా ఒక ఆంతరంగిక ఆర్థిక సంక్షోభం వచ్చింది. దానికి కారణం అమెరికాలో స్లోగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యొక్క పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో మనం వాల్మార్ట్ అని ఉంటుంది. మనం 15 వస్తువులు కొనుక్కొచ్చి చూస్తే 10 వస్తువులు మేడ్ ఇన్ చైనా అని మేడ్ ఇన్ ఇండియా కానీ ఆ వస్తువులు తగ్గిపోతా వచ్చినాయి. తగ్గిపోయే కొద్దీ ఆ పాత్ర చైనా పాత్ర పెరుగుతూ వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసినప్పుడు ఆయన అనుచరులంతా ఇచ్చినటువంటి 2 నినాదం మాగా అని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా యొక్క ప్రభావం తగ్గుతుంది, మన అమెరికా ప్రభావాన్ని మళ్ళీ పెంచాలి. ఇది వాళ్ళు ఇచ్చిన నినాదం. అందులో భాగమే ఒకటి ట్రంప్ సుంకాలు వగైరా విధించడం, తన ప్రభావాన్ని మళ్ళీ పెంచుకోవాలా, తను ఏంటో చూపించాలా. ఇండియా మీద 50% సుంకాలంటే, చైనా మీద 250% అన్నాడు, బ్రెజిల్ మీద 50% అన్నాడు.